తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణం గందరగోళానికి గురిచేస్తోంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాలలో ఒకవైపు తీవ్రమైన ఎండలు ఉక్కపోత కొనసాగుతుండగానే మరొక వైపు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలలో పిడుగులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాలలో ఎండల తీవ్రత గరిష్టంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 43 నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్రమైన ఉక్కపోత వేడిగాలుల కారణంగా మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఏజెన్సీ ప్రాంతాలలో వాతావరణం చల్లబడనుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో తోటల పెంపకందారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత తీవ్రంగా వేధిస్తోంది. అయితే నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొందరు యువకులు